హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన ఆధార్కు సంబంధించింది ఓటీపీ కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ మనం ఎక్కడెక్కడ సబ్మిట్ చేసినామో అది మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. దానికోసం ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకొని నుంచి మై ఆధార్ అయినా సరే uday.com నుంచి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గెట్ ఆధార్ కానీ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్ ఆధార్కు ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసినాం. ఓటీపీ అయితే మనకు రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆధార్ బ్యాంక్ సెండింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనము మన యొక్క ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ లింక్ ఉందనేది మనకు రావడం జరుగుతుంది. మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా అనే ఆధార్కి లింక్ ఆఫ్ అకౌంట్ ఉందన్నట్టు. మళ్ళీ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇట్లా ఆధార్ అప్డేట్ ఇలా మనకు రావడం జరుగుతుంది. దీనిలో ఆధార్ అథెంటికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మనం ఆధార్ అథెంటికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ మోడాలిటీ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసుకొని బయోమెట్రిక్ ఓటీపీ డెమోగ్రఫీ అనేది మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత డేట్ ఎంచుకోవాలి. డేట్ 1 year to 1 year ఎంచుకోవాలి. 2023-24 ఎంచుకుంటున్నాను నేను ప్రజెంట్ అయితే. మళ్ళీ డేట్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఫినిష్ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు బయోమెట్రిక్ ఎంచుకున్నందుకు బయోమెట్రిక్ మనం ఎక్కడెక్కడ థంబ్ ఇంప్రెషన్ చేసినాం అనేది మొత్తం మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ఒక సంవత్సరంలో ఎక్కడెక్కడ థంబ్ ఇంప్రెషన్ చేసినామో అదంతా మనకు ఈ ఫైల్లో రావడం జరుగుతుంది. మళ్ళీ నేనైతే ప్రజెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఓటీపీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. బయోమెట్రిక్ తీసేసి ఓటీపీని ఎంచుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఎంట్రీ చేసుకోవాలి. సేమ్ డేట్ కానీ లేకపోతే ఏదో ఒక డేట్ మాత్రం ఎంట్రీ చేసుకోవాలి. మనం ఓటీపీ తోటి ఎక్కడెక్కడ ఆధార్ నుంచి ఫైల్ సబ్మిట్ చేసినామో అవి మొత్తం ఇందులో రావడం జరుగుతుంది. ఈ ఫైల్ అయితే మనకు ఒక సంవత్సరం లోపల మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసినాం ఆధార్ తోటి ఓటీపీ తోటి అనేది ఈ ఫైల్లో మొత్తం మనకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.